నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ లవ్ ఫుడ్ స్టార్ రాజు. సో ఫ్రెండ్స్, బాగా రోజులు ఇక మన ఛానల్లో వీడియో పెట్టక, అంటే ఇక తెలుసుగా మనం ఈ మధ్యలో మన ఛానల్లో చేస్తున్నాం, అట్లా ఇక కొంచెం బిజీ అయిపోయింది. ఇక మనం ఇక మళ్ళీ ఆటో ఈ స్టోరీలు రాసుడు, అటు షూటింగ్స్ చాలా చాలా బిజీ అయిపోయి మన ఛానల్లో వీడియోస్ లేట్ అయిపోతున్నాయి అన్నమాట. ఇక వస్తాయి మన ఛానల్లో కూడా వీడియోలు కూడా వస్తాయి, కాకపోతే తాటిపరం వస్తాయి అన్నమాట. సో ఇవాళ వీడియో ఏంటంటే కొంచెం గొంతులో గరగర విక్సిల్ తీసుకోండి, గొంతులో చా అరే మంచిగా మాట్లాడరా, లవ్ ఫుడ్కి వెళ్ళి వచ్చా అంటారా. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే అంటే ఇక మా ఇంతకుముందు చెప్పిన మీకు మా ఇంటికాడ చిన్న మినీ తోట చేస్తున్నాం అన్నమాట. ఇక మన మినీ తోటలో ఏమేమి వేసాం అనేది ఇవాళ మీకు చూపిస్తా. సో ఇక ఫస్ట్ అయితే ఇక మొరం ఒక ట్రిప్ అయితే మొరం పోపించిన ఈయనే. ఫస్ట్ అయితే లొకేషన్ చూపిస్తా చూడుర్రి. యువర్ ఫ్రెండ్స్, ఇదే మన లొకేషన్. ఆల్రెడీ మా దివ్య తోట పని చేస్తూ ఉండదు, కైకిలి చేస్తుంది తోట. మన కైకిలి వచ్చిందనమాట. ఏం చేస్తుందో అడుగుదాం. మన మినీ తోటలో ఏమేమి ఉన్నాయో కూడా మీకు చెప్తా ఈసారి, ఓకేనా? ఇంతకుముందు మనకు మక్కుండే చిన్నగా లైట్గా మక్క వేసేసాం. మనకు ఉన్నది అంటే ఇంటి స్థలంలోనే ఉంది. మనకి ఇంటి స్థలంలో కొద్దిగా జాగా ఉంటే దాన్నే మనం మినీ తోట కింద కన్వర్ట్ చేసేస్తాం అన్నమాట. అంటే మనం ఇంట్లో మందం నెలలుగా కూరగాయలు ఇక మరి బయట కొనుడు. ఇప్పుడు సట్టి అసహనం ఏది సట్టిలో ఇప్పుడు కూరగాయల రేటు బీభత్సంగా ఉంటాయి. సో మన ఇంటికన్నా మన కూర మందం పండించుకున్నాం అనుకో, నో టెన్షన్, డోంట్ వరీ. నేను ఇంటర్నేషనల్ టెన్షన్ ఏముండదు అనమాట. సో మా దివ్య ఏం చేస్తుందో అడుగుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దివ్య ఏం చేస్తున్నావు? మక్కలు వేస్తున్నావా? వావ్, మక్కల్ ఏసుకి మక్క అంటారు అన్నట్టు. దీన్ని ఏమంటారు? ఏసుకి మక్క అంటారా? యూ డోంట్ నో? అమ్మతోడు ఇంగ్లీషు. ఇంకా తోట పని చేసే వాళ్ళు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారా? ఏం మాట్లాడద్దు అంటవా? ఏం మాట్లాడాలి. కానీ మన తోటలో మినీ తోటలో ఏమేమి వేసామనేది కొంచెం చెప్పగలుగుతారా? పసుపు, దిస్ ఈస్ పసుపు. ఒకటే పట్టే 4 కర్రలు, దీన్ని పసుపు అంటారు. ఇంటి మందం సరిపోతుంది. కానీ ఇంకా మిరప చెట్లు. వేర్ ఇస్ మిరప చెట్లు? ఎక్కడ? ఓ మై గాడ్, ఈజ్ ఆరిపోయింగ్. ఈజ్ ఇగో పసుపు. ఇగో మన మిరప తోట 2 పట్టలు అయితే వేసాం. మిరపకాయలు అయినాయిలే. సో ఫ్రెండ్స్, మిరపకాయలు చూద్దరు రారి. మిరపకాయలు ఎక్కడైనాయి? టడాన్ 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 టడాన్. ఇగో ఇక్కడ అయినా చూడుర్రు. ఇగో మిరపకాయలు. ఇగో ఇక్కడ 4, 5, 3, 4 అయినాయి. ఇగో 4. దివ్య, మొత్తానికైతే మిరప తోట వండించినావుగా. సోరకాయలు కూడా అయినాయా? అయ్యో, సోర చెట్లే కనబడతలేవు, కాయలు ఏడున్నాయో. ఇగో ఫ్రెండ్స్, చిక్కుడుకాయ మొత్తం. అంటే ఇటుపక్క చిక్కుడుకాయ వేసేసాం, కానీ ఇటుపక్క చిక్కుడు ఎడ్లు పెట్టాం. చిక్కుడు ఎడ్లు పెడితే పెరగలే, ఎండిపోయినాయి. ఈ ఒక్క తీగ బతికింది, ఒక చెట్టు. ఇగో బంతిపూలు, ఒక పట్టెల బంతిపూలు. ఇటు ఇగో కందికాయ చెట్లు, ఒక పట్టె కందికాయ చెట్లు. చుట్టూ సీర కట్టి చూసినావా? సీర ఎందుకు కట్టినామంటే ఇప్పుడు కోళ్ళు గెలికెత్తాయి. మెంతిను కొత్తిమీరలాట చూపిస్తా. అవి కూడా కొంచెం చిన్న చిన్నగా లాగొచ్చినాయి. వాసానికి ఇక పొద్దు పోయిన తర్వాత తీస్తున్నాం కాబట్టి కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది. అడ్జస్ట్ చేసుకొని మనం సపోర్ట్ చేస్తే ఇంకా 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 మంచి మంచి వీడియోలు తీసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తా. దీంట్లో ఏముందా బొక్క ఎంటర్టైన్మెంట్ అంటారా? ఉంటుంది ఫ్రెండ్స్. మనం మాట్లాడే లవ్ ఫుడ్ స్టార్ మాట్లాడితే కొంచెం కామెడీగా ఉంటుంది, కొంచెం ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తా. సో చూద్దాం రారు ఇంకేమేమి ఉన్నాయి. ఇంకా కొత్తిమీర, మెంతి అదేదో పెరిగిందా మరి, ఇంకా లోపల బొందలగడ్డలనే ఉందా చూద్దాం. చూపిస్తారు రారి. కమాన్, తొక్కేసిరా. ఎవడు వాడు, ఎతడి వాడు, ఎందుకు తొక్కేసి రోడాడు? ఒకడాడు లఫ్డ్ గాడు. మా చిట్టోళ్ళును మా సంగీత కొడుకు ఏం పేరు అని పేరు తనే గాడు. మొత్తం తొక్కి అంత పనికి రాకుండా వేసింది. ఆడోడ ఆనగా ఉంది బండి. ఒత్తుడు వస్తాను మనోడే ఊరడు. పెట్టు అదంతా పెట్టు, అవన్నీ పెట్టు మొత్తం. ఏం కాదు, మొత్తం ఇది మొత్తం చూస్తే ఇల్లు కాదు, మొత్తం మక్కతో అనాలే. అంత మంచిగా పెట్టు. ఏమాడు మా పెట్టుడు పెడతా కానీ పెరగద్దంటవా? అంత 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 పెట్టు నువ్వు. అందరూ ఇదంతా మక్క కావాలి. ఇదంతా మక్క కావాలి. ఇదంతా మక్క కావాలి. పెట్టు. ఏమైందమ్మా ఈనాడు చినబోయాడే. అయ్యో, నేను అంత దొక్కెత్తానగా.
చలో తడలాడి ఒకలు చలో పెట్టేస్తే ఏం కాదు. మొత్తం ఇదంతా మక్క పెరిగిందనుకో మంచిగా మక్కలైనా అంటే కాల్చుకోవచ్చు, మక్కలు వేపుకోవచ్చు, అమ్ముకోవచ్చు. తినటానికే పెరగవంటే ఇంక అమ్ముకోవచ్చు తినడా అంటవా. ఇగో మోరం ఫ్రెండ్స్ ఒక ట్రిప్ అంతా తెప్పిస్తే సగం జారగొట్టిన రారి. ఇక్కడ మెంతులు కొత్తిమీర వద్దురు. ఇగో మిరపనార ఆరిపోయింది. డే ఉండంగా అయితే మంచి. ఇదిగో ఇదే కొత్తిమీర చిన్న పెరిగింది. 2x పెడదాం. అబ్బో పలిపోతుంది వైడ్. ఇది కొత్తిమీర మెంతి ఇంకా పెరగలే. ఇగో కంది చెట్లు, ఇక కందికాయలు అయినాయి ఇంకా ఇత్తులే ఇప్పుడిప్పుడే ముదురుతున్నాయి. ఏంది ఏమంటావు? కోళ్ళు గెలికినా కోళ్ళను కోసి అండేద్దామా? మన కోళ్ళే లేవు, ఉన్నాయి కానీ 2-3 ఉన్నాయి. ఏం కాదు కోళ్ళు గెలుకవు ఏం కాదు కానీ కావాలండవా నువ్వు ఉన్నదే అందుకు ఇంటికాడ ఎందుకుంటావు నువ్వు? కావాలి కాపలి ఎందుకు? అదే మక్కకు మన తోట మినీ తోట. తోటగారు అమ్మాయి తోటగారు అబ్బాయి అన్నాడు. తోటగారు అమ్మాయి భలే వండిస్తున్నావుగా తోట, మక్క తోట, కత్తి తోట. చా లైటింగ్ లేక ఇంత పొద్దుకు తీసేది ఉండే. ఈడేమో చెట్టు పెరుగుతుంది కదా తీగ. ఏంది ఇది? అబ్బా ఇది మన ఆడియన్స్కి చూపించాలి. సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అనపతీగ, అనిపిత్తుల కూర. అనిపిత్తుల కూర అవుతుంది ఇక. ఈ సట్టి ఇప్పుడు వచ్చిందంటే మనకు ఇక ఈ కౌసు బంద్ కదా. కౌసుకు బదులు మొత్తం ఇక ఏది మన అనిపిత్తుల కూర, అనిపిత్తుల కూర, కందిత్తుల కూర, ఇంకోటి ఏంది చిక్కుడిత్తుల కూర. ఇవి మస్తు అంటే ఇక మీకు ఎవరికైనా బాగా ఇష్టం, నాకైతే ఫుల్ ఇష్టం. సో మొత్తానికైతే ఒక లాంగ్ ఫ్రేమ్లో మొత్తం మా తోట మొత్తం చూపిస్తా చూడరు ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇంతే ప్లేసు మన ఇంటి ప్లేస్లో ఇదంతా జాగా అన్నమాట. ఈ జాగాలో మనం కొంతవరకు ఇంతవరకు మక్కేసేస్తాం అన్నమాట. ఒక 4-5 పట్టలలో పసుపు మిరప ఇంతమంది చూపించినా అటు కొత్తిమీరలో ఇది మన జాగా వచ్చేసి మన మినీ తోట. దివ్య గారు చెప్పండి, మీరు ఇన్నేళ్ళుగా ఇంత అద్భుతంగా పండించడానికి కారణం ఏంది? మీరు ఈ వ్యవసాయ మార్కెట్లోనే నెంబర్ 1గా కొనసాగుతున్నారంటే దీనికి అర్థం లేని ఒక మనిషి వీడియో తీసుకోడేనా మరి లఫుట్ గాడు ఇంకోడని ఉన్నాడా? మీ సీక్రెట్ మాకు చెప్పండి కొంచెం. ఏంటండి పుసుక్కుని అంత మాట ఏంటి బ్రో అంత మాట అన్నావు అన్నాడు. చెప్పండి మీరు సౌందర్య రహస్యం, తోటకు సౌందర్య రహస్యం ఇన్ ఇంటర్నేషనల్ ఆఫ్ లస్సీ. చెప్పండి మీ ఉద్దేశం ఏంటి? ఏముంది చెప్పండి ఏం పండించారు మీరు మక్క ఇంతవరకు? ఈ తోటలో ఇంకేమైనా పండించిర్రా? ఇప్పుడే ఫస్ట్ టైం. ఇంతకుముందు మక్క పండించిరుగా 4 కర్రలు వేసి. మరి వేసింది ఎందుకు? తినడానికేనా? ఏం వేసినాం ఫస్ట్? ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేసినాం. ఏం వేసినాం చెప్పు ఫస్ట్? మక్క. ఓలక్క మీ అక్కనా? మీ అక్కని గిల్లె ఎందుకు వేసావు? సరే మొక్కజొన్న వేసినాం. ఓకే రైట్. మరి ఎంతకని నవీన్ టైంకి వస్తాడు పాపం. థ్యాంక్ యూ నవీన్. వేసుకో లైట్ వేసుకో. ఆలపోతుగాల ఇక చెప్పండి. ఇది మైక్ అన్నట్టు ఇప్పుడు మనకు మైక్. చెప్పండి దివ్య గారు, మీకు ఈ పంట పండించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందా? అయితే ఇప్పుడు మక్క పెట్టడం అయితే జరిగింది. ఈ మక్క ఎన్ని రోజుల వరకు పెరుగుతుంది, ఎంతవరకు పెరుగుతుంది, ఇది ఎక్కడి నుంచి సీడ్స్ విత్తనాలు మీరు తీసుకోవడం జరిగింది? హలో మేడం చెప్పండి ఎంత అబ్బా ఇంగ్లీషా? ఓకే మేడం. సరే ఎంతవరకు ఈ మొక్కజొన్న ఎంత లాభం తీసుకొస్తుంది, ఎంతవరకు మరి కాల్చుకొని తింటారు, ఎంతవరకు ఎంపుకొని తింటారు అనేది మాకు కావాలి మేడం. ఏం తెలియదు ఎందుకు పండిస్తున్నావు అయ్యా? ఎనుకుంటే నేను నడిపిస్తాను కాబట్టి ఏదో ఏ బాపమ్మ లక్ష్మీపురం. హలో మేడం చెప్పండి, తోట చాలా బాగా ఎంతవరకు చెప్పండి. దివ్య గారు మీరు దేనికి కూడా సగం ఆన్సర్ చెప్తలేరు. మీరు క్విజ్ పోర్ట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. మీరు ఎందుకు ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భంగా మంచుకో 90 మన ఆడియన్స్కి మంచుకో 90 తరపున ఫోన్పై మనిషికి 5 రూపాయలు కొట్టాల్సి
సరే అంటే పూర్తి మా క్వశ్చన్ పూర్తిగా కాలేదండి అప్పుడే సరే అంటే ఎట్లా మీ అకౌంట్లో ఎంత ఉన్నాయండి బ్యాలెన్స్ ఫోన్పేనే లేదట 0 అకౌంటే లేదు ఇంకా 0కి వచ్చిందట సో ఇక మన ఆడియన్స్కి మరి ఏం చెప్పాలనుకున్నావు చెప్పేసి ముగిస్తే మన ఆడియన్స్ కూడా సంతోషపడతారు ఆడియన్స్ తరపున నేను నేను కూడా కొద్దిగా రెస్ట్ తీసుకొని సంతోషపడతా పొద్దుగాల నుంచి పని చేసి బాగా ఆశ వచ్చింది నాకు కాదండి ఏం చేసినావు నేను మొర నేర్పిన కాదండి సరే చెప్పండి మన ఆడియన్స్కి ఏదైనా ఒక మంచి మాట హ్యాపీ సండే వల్ల చెప్పండి ఏదో ఒకటి చెప్పండి పాపం ఆడియన్స్ మిమ్మల్ని చూస్తున్నారు నేర్చుకోండి ఇంకెప్పుడండి ఓకే సరే కనీసం లాస్ట్ అన్న సబ్స్క్రైబ్ అదన్నా చెప్పు పేట సరే సబ్స్క్రైబ్ అదన్నా చెప్పమని ప్లీజ్ దయచేసి మీకు అది కానీ మీకు అంతదాకా అది కానీ కొద్దిగా పుణ్యం ఉంటుంది చెప్పండి మన ఆడియన్స్ తరఫున బిస్కెట్స్ మైసైన్ ఎక్కడిది మైసైన్ ఏడగారు వచ్చిండు నీకు చెప్పండి సబ్స్క్రైబ్ నోట్ అని చెప్పండి ఫ్రెండ్స్ ఇక నా లైట్ నేనే కొట్టుకుంటాను సో ఇంతటితో మన వీడియో సమాప్తమైనది మన ఇంటర్నేషనల్ రైతు మన దివ్య గారిని అయితే మనం అడిగి తెలుసుకున్నాం ఎంతవరకు పంట పండిస్తారు ఎట్లా వస్తుంది పంట వ్యవస్థ అని చెప్పి అయితే తెలుసుకున్నారుగా సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ బాయ్ మంచి వీడియో తీస్తా ఇక లేదో ఎగిరితమైంది పొద్దుపోయింది ఓకే రైట్ బాయ్